నందమూరి బాలకృష్ణ గారు ఎన్నాళ్ళు కనబడతారండి ఇక్కడ నియోజకవర్గంలో? ఆ ఒక్కసారి కూడా ఏ ఓపెనింగ్ ఏదో ఉంటే రావడం, కాసేపు అలా మొహం చూపించి వెళ్ళిపోవడం. ఇక్కడ జరిగే సమస్యల గురించి ఆయనకి ఏం తెలుసు? ఇక్కడ జరుగుతున్న సంగతులు ఆయనకి ఏం తెలుసు? దాని మీద ఆయన ఎలాంటి బాధ్యత వహిస్తారు? అసలు ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల హిందూపూర్, ఇది బోర్డు మాత్రమే కనబడుతున్న పరిస్థితి కొన్ని సంవత్సరాలుగా, అవునా కాదా? కాలేజ్ స్టార్ట్ అయిందా అండి? దయచేసి చెప్పాలి ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరన్నా. మొదలైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏమన్నా మొదలైనా? కేవలం ఈ యొక్క బోర్డు మాత్రం కనబడుతుందంటే. మరి 3 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు, 15 సంవత్సరాలు. ఒక కాలేజీని మొదలెట్టలేకపోయిన ఒక ఎమ్మెల్యేగా ఆయన ఉండే అంట, లేకపోతే గత ఎన్నికల్లో చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, ఇన్ని స్థానాలు వచ్చాయి అన్ని స్థానాలు వచ్చాయని. నిజంగా వాళ్ళు గెలిచిన గెలుపు ఎలాంటి గెలుపో హిందూపూర్ నియోజకవర్గమే ప్రజలందరికీ తెలియజేసిందండి. ఒక్క బూతులో ఒక ఓటు కానీ నేను ఎరిగామండి ఎప్పుడైనా ఇది. దీన్ని బట్టి అర్థమవుతోంది వాళ్ళు గెలిచిన గెలుపు ఎలాంటి గెలుపు. మీ నియోజకవర్గమే ప్రూవ్ చేసింది వాళ్ళు గెలిచిన గెలుపు ఇది అని రాష్ట్ర ప్రజలందరికీ కూడా. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు,